అసలు సుజిత గారు మీ సిస్టర్ అని చెప్పి అసలు మొత్తం ఎవరికీ తెలియదు. ఆవిడ వీడియో చేశారు. మీ రిలేషన్ ఎలా ఉంటుంది? కానీ ఆవిడ కూడా కొంచెం లేట్గా చేశారు వీడియో. మీరు బయటకు వచ్చిన తర్వాత. అవును, లేట్ అయిపోయింది. అంటే మీ రిలేషన్ ఎలా ఉంటుంది? ఇంతవరకు మా ఎవరికి కూడా తెలియదు మీ సిస్టర్ అని. అవునా? నేను వాళ్ళకి ఫాదర్ లేరు కాబట్టి నేనే ఫాదర్. బ్రదర్ మాత్రం కాదు, ఫాదర్ కూడా నేనే. ఓకే సార్. ఇంకా మీ వాట్సాప్లో నేను ఒక స్టోరీ చూశాను, ఫిట్ ఇట్, గెట్ ఇట్ అండ్ డూ ఇట్. ఏది చేయాలో ఫస్ట్ అది ఫిక్స్ అవ్వండి, దానికోసం ప్రయత్నం చేయండి, దాన్ని గెలవండి. ఫిక్స్ ఇట్ ముడివడు ముయండడు ముడిత్తడు అని తమిళ్ రాస్తారు. అందుకే ఫిక్స్ ఇట్, డూ ఇట్, గెట్ ఇట్. మీరు ఇక్కడ వెళ్ళాలని ఫిక్స్ అవ్వండి ఫస్ట్, తర్వాత దానికోసం ప్రయత్నం చేయండి, దాన్ని గెలవండి. ఓకే సార్. ఇంకా మీ ప్రొఫెషనల్ లైఫ్కి వచ్చేస్తే సత్యం లాంటి బిగ్గెస్ట్ హిట్ తర్వాత మీకు చాలా గ్యాప్ వచ్చేసింది. దేనికంటారు? అంటే ఆ గ్యాప్లో మీరు ఎవరిని అప్రోచ్ అవ్వలేదా? అవ్వలేదు. ఇప్పుడు అవుతాను అందరినీ. అంటే ఒకవేళ అయితే ఎవరితో సినిమా చేద్దాం అనుకుంటున్నారు? తెలుగు ఆడియన్స్కి ఆల్రెడీ ఇప్పుడు మీరు దగ్గర అయ్యారు కాబట్టి తెలుగులో ఏమైనా ప్రయత్నాలు చేస్తున్నారా? తెలుగే, మనకి వేరే లాంగ్వేజ్ లేదు కదా. చేయాలి, నాగార్జున గారితోనే చేయాలి. నాగార్జున గారితో స్క్రిప్ట్ ఏమైనా రెడీ అయిందా సార్? ఓకే. ఇంకా ఆ టైంలో మీరు ఎవరిని అప్రోచ్ అవ్వలేదు సార్? అసలు అవ్వలేదు. టైం బ్యాడ్ టైం. అంటే ఏం చేశారు ఆ పీరియడ్? ఆ టైం బ్యాడ్ టైం కాబట్టి నేను ఒంటరిగా రన్నింగ్ రేస్ వెళ్ళినా కూడా థర్డ్ ప్లేస్ వస్తా. నేనే రన్నింగ్ రేస్లో ఉన్నా కానీ థర్డ్ ప్లేస్ వచ్చాను. అంత బ్యాడ్ టైం జరిగింది కాబట్టి. ఓకే. ఇంకా తెలుగులో అయితే మేము సినిమాలు చూడొచ్చు త్వరలో, ఇమ్మీడియట్. ఇంకా 200+ సినిమాలు కూడా చేశారు మీరు చైల్డ్ ఆర్టిస్ట్గా. ఆ ఎక్స్పీరియన్స్, అసలు చైల్డ్ ఆర్టిస్ట్ నుంచి ఒక యాక్టింగ్ నుంచి డైరెక్టర్ అవ్వాలని మీకు ఎందుకు అనిపించింది? అది మా ఫాదరు చచ్చిపోయే టైంలో నువ్వు చల్లగా ఉండకూడదు, శిల్పిగా ఉండాలి అని చెప్పి చచ్చిపోయాడు. అందుకని అంటే యాక్టర్గా మీకు 200+ మూవీస్ అంటే మంచి క్యారెక్టర్సే పడినాయి అవి కూడా. సో అలా క్యారీ చేసి ఉంటే మీరు మంచి యాక్టర్గా ఇప్పటికీ కూడా ఉండేవాళ్ళు. అదే డైరెక్టర్కే ఎందుకు వెళ్ళిపోయారంటే? మా ఫాదరే అతను డైరెక్టర్ అవ్వాలని అనుకున్నాడు, అవ్వలేదు. నన్ను డైరెక్టర్ చేశారు. అందుకని నేను వచ్చి దొరికిపోయాను డైరెక్టర్గా. చేయాలి యాక్టింగ్ కూడా, మనకి యాక్టింగ్ రావట్లేదు ఎందుకు. ఓకే, మళ్ళీ యాక్టర్గా అయితే చూడొచ్చు మరి? చేస్తాను, ఇమ్మీడియట్ చేస్తాను. నాగార్జున గారు ఒప్పుకోకపోతే ఒక సినిమా నేను యాక్ట్ చేయాలనుకుంటున్నాను, జనాలు ఒప్పుకుంటే. ఓకే సార్. ఇంకా మీ ఫేవరెట్ హీరో ఎవరు తెలుగులో? చెప్పొచ్చాలా? చెప్పచ్చు సార్. నా ఫేవరెట్ హీరో చిరంజీవి గారు. ఎందుకు సార్? ఎప్పుడైనా అతనే. తమిళ్లో రజనీకాంత్, తెలుగులో చిరంజీవి గారు. ఏమైనా డ్రీమ్ ప్రాజెక్ట్ వీళ్ళతో సినిమా చేయాలి అలా డ్రీమ్ ఏం లేదు. నా బేసిక్ ప్రాబ్లం ఏంటంటే రేపు బతుకుతానో లేదో తెలీదు. అలాంటప్పుడు పెద్ద డ్రీమ్లు ఏం పెట్టుకోను. ఓకే సార్. ఎవరిదైనా బయోపిక్ తీయాలనుకుంటే ఎవరు తీస్తారు? నేను యాక్చువల్లీ ఒక డ్రీమ్ ప్రాజెక్ట్ ఉంది నా దగ్గర. అదేంటంటే ఒక నోవెల్, అది 3 పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 వచ్చింది. మిలిటెన్స్ ఆఫ్ మెలుహా, మీరు విన్నారా? మిలిటెన్స్ ఆఫ్ మెలుహా అని ఒక బుక్ ఉంది, అది చేయాలనుకుంటున్నా. అది దాదాపు ఒక 5-6 కోట్ల పైన వస్తుంది, 5,000 కోట్ల పైన బడ్జెట్ అవుద్ది కాబట్టి అది డ్రీమ్ అయితే. అది మీరు బయోపిక్ అంటే అబ్దుల్ కలాం గారిది చేద్దామని. అబ్దుల్ కలాం గారి బయోపిక్. కళ్యాణి గారి గురించి అడగకుండా మీ ఇంటర్వ్యూ అయితే కంప్లీట్ అవ్వదు, మీ లైఫ్ కూడా కంప్లీట్ అవ్వదు. సో కొంచెం మాకు మీ ఎక్స్పీరియన్స్ అంటే మీ రిలేషన్ గురించి చెప్పకూడదన్నారు. ఇప్పుడే ఫోన్ చేసి అయిపోయింది కదా మళ్ళీ ఎందుకు మాట్లాడుతున్నారు అని తిట్టారు శ్రీ. ఎవరు సార్? కళ్యాణి గారు నా మేనేజర్కి ఫోన్ చేసి, వద్దు మన డైవర్స్ అయిపోయింది కదా మళ్ళీ ఎందుకు నా గురించి మాట్లాడుతున్నాను అని అడిగారంట. సో అందుకని నేను చెప్పడే కరెక్ట్ కాదు, డైవర్స్ అయింది అంతే. సారీ సార్. అయితే మరి పెళ్ళి గురించి మీ ఒపీనియన్ ఏంటి? 98% పిల్లలు ఉన్నారు కాబట్టి కలిసి ఉన్నారు, లేదంటే ఎందుకండి చేయొద్దు. పెళ్ళి అన్నది ఏంటంటే ఒక అదేం చెప్తారు, పంజరంలో ఉన్న పావురం లాగా. లోపల ఉన్నవాళ్ళు బయట వెళ్ళాలనుకుంటాడు, బయట ఉన్నవాళ్ళు లోపల వెళ్ళాలనుకుంటాడు. మీరు మళ్ళీ ఎప్పుడు అప్రోచ్ అవ్వలేదు సార్ కళ్యాణి గారితో మాట్లాడటానికి కానీ బిగ్ బాస్ తర్వాత కానీ? 9 years అయింది మాట్లాడి.
9 years అయింది.